Good morning, children. I am Lakshmi Kumari, a postgraduate teacher in English. Today, I want to teach a lesson from 6th class called The Most Beautiful Thing for 6th class children. Okay, today I just want to help the students explaining in Telugu. Okay, explaining in Telugu also, in fact. Okay, we'll see. Shall we see the title once again? The Most Beautiful Thing. The most beautiful thing, it deals with a boy called Ramchand. He is put into a situation to make with the duff a different kinds of things as he's supposed to do the most beautiful things in the world. Actually, he is asked by his mother. అంటే ఏంటంటే ఇక్కడ రామ్చంద్ అని పిలువబడే ఒక 5 years బాయ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ని తయారు చేయమని అడగబడతాడు. అంటే వాళ్ళ మదర్ అడుగుతుంది. యూజువల్‌గా మనందరికీ తెలుసు చిన్నపిల్లలు తల్లి ఏదైనా చపాతీ పిండి లాంటివి కలుపుతున్నప్పుడు అది ఆడుకోవడానికి ఇవ్వమని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అలాగే మదర్ కూడా ఇస్తూ ఉంటుంది. రైట్? ఇక్కడ కూడా ద సేమ్ సిట్యుయేషన్ హ్యాపెన్స్. ఓకే. ఇక్కడ రామ్‌చంద్ అలాగే ఆ పిండి తీసుకుంటాడు. ఆ డఫ్ తీసుకుంటాడు. ఆ డఫ్ తీసుకున్నప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్తుంది అంటే టు పుట్ హిమ్ బిజీ, అతన్ని బిజీగా ఉంచడం కోసం. నాన్న దీంతో నీకు ఇష్టమైన అందమైన ప్రపంచంలో కల్లా అందమైన వస్తువుల్ని తయారు చెయ్యి అని చెప్తుంది. దానికి రామ్‌చంద్ చాలా ఆలోచిస్తాడు. అలాగే ఆ సిట్యుయేషన్‌లో సాగిపోయే ఈ కథలో ఏమేం జరుగుతాయో మనం లెసన్ చదువుతూ నేర్చుకుందాం. ఓకేనా చిల్డ్రన్? ఓకే. మనం అసలు రామ్‌చంద్ గురించి ఈ లెసన్‌లో ఫస్ట్ ఏమని చెప్తారో చూద్దాం. అంటే I'll start reading the text. Okay. Follow me. Follow the lines. Ramchand had been born 26 years ago. At the time, his father ran a very small shop in Amritsar that sold, among other things, rice and pulses, candles and brooms, sugar and gram flour, fried groundnuts, and homemade biscuits. Okay. Ramchand loved the gunny sack smell of the shop. Okay. Let us see the meaning or explanation. రామ్చంద్ అంట 26 సంవత్సరాల క్రితం పుట్టాడంట. అంటే దాని అర్థం ఏంటంటే అతని వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు. అయితే 26 సంవత్సరాలు ఉన్న ఆ రామ్చంద్ ఒక్కసారి తన గతాన్ని, తన 5 years ఓల్డ్ అప్పుడు జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా ఈ లెసన్ మనకి చెప్పబడింది. రైట్? ఎట్ దట్ టైమ్ అంటే అదే, ఆ రోజుల్లో అని. His father ran a very small shop in Amritsar that sold, among other things, rice and pulses, candles and brooms, sugar and gram flour, fried groundnuts and homemade biscuits. ఇలాంటి అన్ని వస్తువులు, అన్ని థింగ్స్ కూడా వాళ్ళ షాప్‌లో అమ్మేవారు. వాళ్ళ అమ్మా నాన్న. ఓకే. ఇక్కడ మనకి ఆ కథ స్టార్టింగ్ ఎక్కడ జరిగింది అంటే అమృత్సర్‌లో జరిగింది. అప్పటికి రామ్‌చంద్ వయసు వచ్చి 5 years ఓల్డ్. ఓకే. అప్పుడు వాళ్ళ మదర్, ఫాదర్ ఏం చేస్తున్నారు అంటే దే వర్ రన్నింగ్ ఏ షాప్. వాళ్ళు ఒక చిన్న షాప్‌ని రన్ చేస్తూ ఉన్నారు. అందులో ఏమేమి అమ్ముతారు అనేది కూడా మనం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే రామ్‌చంద్ లవ్డ్ ద గన్ని సాక్ స్మెల్ ఆఫ్ ద షాప్. అంటే ఏంటంటే అసలు గన్ని సాక్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు, మనం బస్తా అని పిలుస్తూ ఉంటాం.
జూట్ అంటే ఒక నారతో అల్లబడిన బస్తాలు ఉంటాయి చూసారా? ఆ బస్తాని ఆ బస్తా ఇచ్చే స్మెల్ షాప్ అంతా నిండిపోయి ఉంటుంది. రైట్? మనం షాప్‌కెళ్తే ఏ షాప్‌కైనా దానికి సంబంధించిన స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆ బస్తాలన్నీ వాడడం వల్ల ఆ వచ్చే స్మెల్ అతను ఇష్టపడేవాడు ఆ వయసులో. దిస్ ఈస్ వాట్ ద ఫస్ట్ lines of the lesson or first about Ramchand is that. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతాడో చూద్దాం. లెసన్ ఏం చెప్పబోతుందో చూద్దాం. The small family lived in a smaller room behind the shop that had a tiny adjoining toilet. ఇక్కడ వాళ్ళ టాయిలెట్ అనేది ఎలా ఉంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఎందుకు టాయిలెట్ గురించి చెప్పాడు అంటే అప్పటికి వాళ్ళ లివింగ్ కండిషన్ ఎలా ఉంది? లివింగ్ కండిషన్ అంటే జీవన విధానము. వాటి యొక్క స్థితిగతులు, ఆ జీవన విధానం యొక్క స్థితిగతులు. ఇక్కడ చూడండి వన్స్ అగైన్. ద స్మాల్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఏ స్మాలర్ రూమ్. ఒక చాలా చిన్న దానిలో ఇంకా చిన్నదైన ఒక రూమ్‌లో వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఆ రూమ్‌కి వెనుక వైపున ఓకే. ద షాప్ హ్యాడ్ ఏ టైనీ అడ్జాయినింగ్ టాయిలెట్. అంటే జస్ట్ మీరు ఇప్పుడేం చేయాలంటే చిల్డ్రన్ యూజువల్‌గా టీచర్ మీకు ఒక లెసన్ చెప్తున్నప్పుడు మన మైండ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది. దానిని వి కాల్ ఇట్ వాట్? ఇమాజినేటివ్ ఐ. మన ఇమాజినేషన్ విల్ గో అకార్డింగ్ టు ద స్టోరీ. అంటే ఆ కథను బట్టి మనకు ఒక క్యారెక్టర్స్ మూవ్ అవుతూ ఉంటాయి మన ఇమాజినేషన్‌లో. రైట్? అది మీకు తెలుసు కదా? సో ఇప్పుడు మీరేం ఊహించుకోవాలి అంటే దేర్ ఈస్ ఏ షాప్. ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాప్ వెనకాల ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్‌ని ఒకవైపు టాయిలెట్‌గా యూజ్ చేసేవాళ్ళు. ఇంకోవైపు వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఓకే. అంతేకాకుండా వన్ కార్నర్ ఆఫ్ ద రూమ్ వాస్ curtained off with an old doubled up red saree of Ramchand's mother. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే ఒక కార్నర్‌లో టాయిలెట్ ఉంది అని మనం చెప్పుకుంటే, ఇంకో కార్నర్‌ని ఒక కర్టెన్‌తో అంటే కర్టెన్‌ని వేసి దాన్ని 2గా పార్టిషన్ చేసి అక్కడేముంది వాళ్ళు నివసించడానికి ఆమోదయోగ్యంగా ఆ రూమ్‌ని అన్ని రకాలుగా తీర్చిదిద్దుకుంది వాళ్ళమ్మ. వాళ్ళున్న లివింగ్ కండిషన్స్‌లో. అంటే ఒక చిన్న రూమ్‌ని వాళ్ళు ఆ స్పేస్‌ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి వాళ్ళు అనువుగా ఏర్పాటు చేసుకున్నారో చూడండి. దిస్ ఈస్ వాట్ we can learn from these lines. Okay, let us see another lines also. ఓకే. ఆ కర్టెన్‌తో వాళ్ళు అలా డివైడ్ చేసుకున్నారని చెప్పుకున్నాము. ఇంకా దాని గురించి ఇంకొన్ని లైన్స్ ఉన్నాయి. చూద్దాం. దట్ హ్యాడ్ ఏ ప్యాటర్న్ ఆఫ్ లార్జ్ యెల్లో ఫ్లవర్స్ ఆన్ ఇట్. ఓకే. అది ఒక రెడ్ శారీ. వాళ్ళ మదర్ యొక్క రెడ్ శారీ. ఆ శారీ మీద యెల్లో ఫ్లవర్స్ ఉన్నాయంట. ఆ ప్యాటర్న్ ఎలా ఉంది? చాలా లార్జ్ అంటే పెద్ద పెద్ద పూలతో పసుపు రంగు పూలతో ఉన్న కర్టెన్ అది. ఓకే. ద కర్టెన్ ఆఫ్ పార్ట్ ఏ స్మాల్ డ్రెయిన్ హ్యాడ్ బీన్ లెట్ అవుట్. అక్కడ ఎక్కడ అయితే ఈ కర్టెన్ పార్ట్ ఉన్నదో అక్కడ ఒక చిన్న డ్రెయిన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం అర్థం చేసుకున్నాము. ఏమని? ఆ పార్ట్‌ని వాళ్ళు ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు? ఇట్స్ ఎ టాయిలెట్, వాష్‌రూమ్. ఓకే. సో ఒక చిన్న డ్రెయిన్‌ని ఏర్పాటు చేసుకున్నారు. అలానే ఏ ప్లాస్టిక్ బకెట్ అండ్ మగ్ వర్ ప్లేస్డ్ హియర్. ఓకే. ఒక ప్లాస్టిక్ బకెట్ అలాంగ్ విత్ మగ్ ఉండేది. అండ్ ద ఫ్యామిలీ యూజ్డ్ దిస్ స్పేస్ యాజ్ ఎ బాత్రూమ్. సో మీకు అర్థమైపోయింది. రైట్? అనదర్ కార్నర్ ఆఫ్ ద రూమ్ ఫార్మ్డ్ ద స్మాల్ కిచెన్. చూడండి. అదే రూమ్‌లో ఇంకొక మూల ఎలా ఉంది అంటే ఒక చిన్న కిచెన్‌ని ఏర్పాటు చేసింది ఆవిడ. చూడండి. ఆ ఏరియా ఎలా ఉందో చూద్దాం. ఎన్ ఏరియా వేర్ రామ్చంద్స్ మదర్ కుక్డ్ ఆన్ ఏ టైనీ స్టవ్. అంటే ఆ కిచెన్ ఏరియా అనగానే యూ కెన్ ఇమాజిన్ దాట్ దేర్ విల్ బి ఏ స్టవ్. రైట్? సో అక్కడ ఒక కిరోసిన్ స్టవ్ ఉంది. చిన్న ఒక స్టవ్ ఉంది. దానిని అక్కడ ఆవిడ పెట్టింది. అలాగే రోల్డ్ అవుట్ పర్ఫెక్ట్‌లీ రౌండ్ చపాతీస్. ఓకే. అలాగే అక్కడ మనం చూసే టైంకి ఏమున్నాయి అంటే చపాతీస్
పిండితో ప్రిపేర్ చేసిన చపాతీలు కూడా ఉన్నాయి. నీట్‌లీ చాప్డ్ ఆనియన్స్ ఇంకేమున్నాయి? నీట్‌గా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి. చాప్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి. అండ్ టొమాటోస్ కూడా కట్ చేయబడి ఉన్నాయి. అండ్ అరేంజ్డ్ షైనింగ్, క్లీన్ స్టీల్ యుటెన్సిల్స్ అంటే ఆవిడ ఎంత నీట్‌గా తన కిచెన్‌ని మెయింటైన్ చేస్తుందో తెలుస్తోంది ఇక్కడ. ఆవిడ ఎంత చక్కగా అరేంజ్ చేసింది. అలాగే యుటెన్సిల్స్ అంటే ఏంటంటే అక్కడ ఆమె వాడుతున్న పాత్రలు. అవి ఎలా ఉన్నాయంట? షైనింగ్ అండ్ క్లీన్, మెరుస్తూ చక్కగా నీట్‌గా ఉన్నాయి. ఓకే. వాటిని ఆవిడ ఎలా సర్దింది అంటే ఇన్ నీట్ రోస్ అంటే వరుసలలో నీట్‌గా పేర్చబడిన వరుసలలో ఆమె వాటిని సర్దింది. She always told Ramchand to keep away from the stove. And also here, తల్లిగా తను ఏం చెప్తుంది బిడ్డకి ఫస్ట్ అంటే అబ్బాయి చాలా చిన్న పిల్లవాడు 5 years old బాయ్ అనుకున్నాం కదా. సో ఏం చెప్పేది అంటే ఎప్పుడు కూడా తను చెప్తూ ఉండేది నాన్న స్టవ్ దగ్గరికి రావద్దు, దూరంగా ఉండాలి అని చెప్తూ ఉండేదట. She had smiling, serious eyes and she wore a leafy shaped gold nose stud on her tiny straight nose. ఓకే. ఇక్కడ మనకి ఆథర్ ఏం చెప్తున్నాడంటే ఆమె లుక్స్ ఎలా ఉండేవి, ఆమె పర్సనాలిటీ ఎలా ఉండేది అనేది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే షీ హ్యాడ్ స్మైలింగ్ సీరియస్ ఐస్, ఆమె కళ్ళు నవ్వుతున్నట్టుగా ఉండేవి. అలాగే లుక్స్ ఎలా ఉండేవి అంటే సీరియస్గా కూడా ఉండేవి. అండ్ షీ వోర్ ఏ లీఫీ షేప్డ్ అంటే ఒక లీఫ్ ఆకారంలో ఉండే ఒక గోల్డ్ నోస్ స్టడ్ అంటే ఏం లేదు ముక్కు పుడక ఒకటి ఆమె ముక్కు మీద ఉండేది. ఓకే. స్ట్రైట్ నోస్, ఆమె నోస్ ఎలా ఉండేదంట? టైనీ అండ్ స్ట్రైట్, చిన్నగా స్ట్రైట్గా ఉండే నోస్. అది ఆవిడ పర్సనాలిటీ యొక్క డిస్క్రిప్షన్. ఇంకా మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ చూస్తే కనుక వన్ డే షీ హ్యాడ్ ఫినిష్డ్ నీడింగ్ డవ్ to make chapatis and was about to get the kerosene stove going. Little boy should never go near fire. Understand? Don't forget. ఓకే. అంటే ఏంటి? సడన్గా చదివి మాడ్యులేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే చిల్డ్రన్ ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, ఒక స్టోరీ అనేది ఐదర్ ఫస్ట్ పర్సన్ నెరేటివ్ అంటే ఏంటంటే మనకి మనం చెప్పుకుంటాం మనకి జరిగిన దాని గురించి, దాన్నే వి కాల్ ఇట్ వాట్ ఫస్ట్ పర్సన్ నెరేటివ్. 2, ఎక్కడో జరిగిన ఒక విషయాన్ని ఇంకెవరో చెప్తూ ఉంటారు, దాన్నే థర్డ్ పర్సన్ నెరేటివ్ అంటారు. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కథ మనకి థర్డ్ పర్సన్ నెరేటివ్లో ఉంది. అయితే ఇది ఒక పాయింట్ నేర్చుకోవాలి. రెండవ పాయింట్ ఏంటి అంటే ఎక్కడ అయితే ఒక లైన్ ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టబడి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో కానీ లేదైనా ఎనీ సింబల్తో ఎండ్ అయితే, అది క్వశ్చన్ మార్క్ కావచ్చు, సమ్ టైమ్స్ ఈవెన్ ఎక్స్క్లమేటరీ మార్క్ కావచ్చు. ఓకే. ఇలా ఎండ్ అయినప్పుడు ఇది ఒక డైలాగ్ ఎవరో చెప్పారు, అందులో డైరెక్ట్గా ఆ పర్సనే మాట్లాడాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆ డిఫరెన్స్ రెండింటినీ చూపిస్తాను చూడండి. వన్ డే షీ హ్యాడ్ ఫినిష్డ్ నీడింగ్ డవ్ టు మేక్ చపాతీస్ అండ్ వాజ్ అబౌట్ టు గెట్ ద కిరోసిన్ స్టవ్ గోయింగ్. ఓకే. ఇప్పుడు ఆవిడ పని కంప్లీట్ చేసుకుని చపాతీస్ మేక్ చేయడం కోసమని రెడీగా ఉంది. అప్పుడే ఒక విషయాన్ని తన కొడుకుతో చెప్తోంది, ఆ లిటిల్ బాయ్తో చెప్తోంది. ఏమని చెప్పింది అనేది ఆవిడ డైరెక్ట్గా మాట్లాడిన కొటేషన్స్లో ఉన్న లైన్స్ ఇక్కడ మనకి ఇవ్వబడింది. రైట్, అది ఆవిడ డైలాగ్ అన్నమాట. రైట్, లిటిల్ బాయ్స్ షుడ్ నెవర్ గో నియర్ ఫైర్. అండర్స్టాండ్? డోంట్ ఫర్గెట్. రిమెంబర్ వాట్ హ్యాపెన్ టు చూహు. This is what the lines are. Directly told by his mother, Ramchand's mother. Right, Nana? Yes. So, ఆవిడ అన్ని రెడీ చేసుకుని ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడైతే కిరోసిన్ స్టవ్ వెలిగించబోయిందో అప్పుడే ఆవిడ ఏం చెప్పింది, లిటిల్ బాయ్ షుడ్ నెవర్ గో నియర్ ఫైర్. ఎప్పుడు చిన్నపిల్లలు వెలుగుతున్న
స్టవ్ దగ్గరికి కానీ మంట దగ్గరికి కానీ వెళ్ళకూడదు. అండర్స్టాండ్? అర్థమైందా? డోంట్ ఫర్గెట్, మర్చిపోకు. ఏమని? రిమెంబర్ వాట్ హ్యాపెన్ టు చూహు. చూహుకి ఏమైందో తెలుసు కదా? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, అసలు చూహు ఎవరు? ఓకే, మనం ముందుకెళ్ళినప్పుడు చూహు ఎవరో ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం. డోంట్ వరీ. ఓకే, షీ టోల్డ్ ద 5-year-old రామ్చంద్. నేను చెప్పాను కదా, డైరెక్ట్ గా ఈ విషయాన్ని ఆమె చెప్పింది. హూ వాజ్ హోవరింగ్ అరౌండ్ హియర్. అతను ఏం చేస్తున్నాడు అంటే ఆ టైంకి తన చుట్టూ తిరుగుతున్నాడు. మీకు తెలుసు కదా చిన్నపిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో, అమ్మ కొంగు పట్టుకునో లేకపోతే అమ్మ ఉన్న చోటో ఎప్పుడు అటు ఇటు తిరగడమో, లేదా ఆమె ఒళ్ళో కూర్చోవడం, కింద కూర్చోవడం లాంటి పనులు చేస్తూ ఉంటారు కదా, దాన్నే వి కాల్ హోవరింగ్. ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. దెన్ seeing him look a little mutinous, for he always liked to be as close to his mother's as possible. అంటే ఇక్కడ మనకి మళ్ళీ ఆదర్ చెప్తున్నాడు. ఏమనంటే, ఎందుకు అలా చెప్పింది ఆమె మంట దగ్గరికి వెళ్ళకూడదు అని? ఎందుకు అంటే, ప్రతి చిన్న పిల్ల లేదా పిల్లవాడి లాగానే ఈ అబ్బాయి కూడా ఎలా ప్రవర్తిస్తాడు అంటే, ఎప్పుడూ క్లోజ్గా వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటూ, ఫర్ హీ ఆల్వేస్ లైక్ టు బి యాజ్ క్లోజ్ టు హిస్ మదర్ యాజ్ పాసిబుల్. ఎంత దగ్గరగా ఉంటే అంత వీలైనంత అంత దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ ఉండే ఆ బాయ్కి ఈ మాట చెప్పవలసి వచ్చింది. మరి స్టవ్ వెలుగుతున్నప్పుడు అమ్మ దగ్గర అలా అలా ఉంటే ఏమో ఏ కాలో చేయో తగిలి పడిపోవచ్చు కదా, రైట్? సో ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో తల్లిగా తను ఆ కేర్ తీసుకుని ఈ విషయాన్ని చెప్పింది, రైట్? ఓకే, లెట్ us see another paragraph again. She pulled out a lump of dough from the vessel she had been kneading it in. Here, take this, she told him with a smile. చూసారా, ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ లైన్స్లో మనకి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టబడి మొదటి లెటర్ క్యాపిటల్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ కూడా ఎలా ఉంది? హియర్ టేక్ దిస్ అని ఉంది. అంటే మదర్ ఆ అబ్బాయితో చెప్పిన విషయము ఏమని? ఇదిగో తీసుకో అని. అసలు ఏం చేస్తూ ఉంది ఆమె? ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే తన డఫ్ ప్రిపేర్ చేస్తోంది, రైట్? అప్పుడు ఆ లంప్ ఆఫ్ డఫ్ అంటే ఏంటి? ఏం లేదు, పిండి కలపడం. డఫ్ అంటే పిండి, లంప్ అంటే ఎక్కువ. ఓకే, ఆ పిండిని కలుపుతూ ఆమె ఆ వెసల్లో నుంచి కొంచెం పిండి తీసి ఆ అబ్బాయికి ఇచ్చింది. ఇస్తూ ఏమంది? హియర్ టేక్ దిస్ అంది. షీ టోల్డ్ హిమ్ విత్ ఎ స్మైల్. ఇస్తూ ఎలా ఇచ్చింది? స్మైల్తో ఇచ్చింది. మళ్ళీ ఏదో అంటోంది చూడండి. గో అండ్ సిట్ ఇన్ దట్ కార్నర్ అండ్ మేక్ సంథింగ్ రియల్లీ నైస్ విత్ ఇట్. Go and make the most beautiful thing in the world, she told him. చూసారా ఏమని చెప్పిందో? once again I will repeat. Okay, go and sit in the corner and make something really nice with it. Go and make the most beautiful thing in the world, she told him. ఆవిడ ఏం చెప్పింది అంటే, ఇది తీసుకుని వెళ్ళి, ఆ డఫ్ ఇచ్చింది కదా, ఇస్తూనే ఇది తీసుకుని వెళ్ళి దూరంగా ఆ కార్నర్లో కూర్చుని దాంతో ఏం చేయాలి? అందమైన నైస్ అనిపించుకునే కొన్ని వస్తువుల్ని చేయాలి. నువ్వేమన్నా చేయొచ్చు, బట్ అవి ఎలా ఉండాలి? మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్ లా ఉండాలి, అన్నిటికన్నా అందంగా ఉండాలి. సో వెళ్ళి కూర్చో. ఎందుకని ఇలా చెప్పింది? ఏం లేదు, తన్ని బిజీగా ఉంచడం కోసం, ఈవిడ పని చేసుకోవడం కోసం. దట్స్ ఇట్, సింపుల్. ఓకే, లెట్ us see another paragraph. He understood because she often made sparrows and rabbits with dough for him. ఓకే, ఎందుకు ఆమె చెప్పంగానే విన్నాడు అంటే, యూజువల్గా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ కదా, మీకు ఇందాకే చెప్పాను. యూజువల్గా తల్లులు పిల్లలకి ఆ పిండిని ఇవ్వడం, లేదా వాటితో ఏవేవో తయారు చేసి వాళ్ళకి చూపించడం లాంటి విషయాలు వెరీ కామన్ థింగ్ ఇన్ ది కిచెన్, ఇన్ ఎవ్రీబడీస్ కిచెన్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, అలాగే తను కూడా ఎప్పుడు స్పారోస్ని ర్యాబిట్స్ని చేసి అతనికి చూపిస్తుంది, ఇస్తూ ఉంటుంది. సో అతనికి అర్థమైపోయింది పిండి ఇవ్వంగానే. ఓకేనా? షీ వుడ్ వర్క్ ఆన్ ద డఫ్ డిఫ్ట్లీ
ఆ! ఎప్పుడైతే అతను ఆ కార్నర్‌లోకి వెళ్ళిపోయాడో, ఆవిడింకా తన పని తను వెరీ నైస్. డెఫ్ట్‌లీ అంటే అర్థం ఏంటంటే, ఒక స్కిల్‌ఫుల్‌గా ఆ పిండిని కలపడం. థాట్స్ ఇట్. మనం రోజు ఏదైనా ఒక పని చేస్తుంటే, దాన్ని ఎలా చేస్తాము? చాలా స్కిల్‌ఫుల్‌గా చేస్తాం. ఆవిడకి కూడా అది బాగా అలవాటు కాబట్టి షీ వాస్ డూయింగ్. ఓకే. విత్ హర్ స్లిమ్ ఫింగర్స్. ఆ ఫింగర్స్ ఎలా ఉన్నాయంట? స్లిమ్. పుల్లింగ్ హియర్, పంచింగ్ దేర్, రౌండింగ్ at one place, flattening at another, till a sharp emerged from it. ఎస్. ఆ పిండి అంతటిని మెత్తగా స్మూత్‌గా వచ్చే వరకు ఇక్కడ కొట్టడం, అక్కడ కలపడం. మీకు తెలుసు కదా! యూ కెన్ ఇమాజిన్ దిస్ రైట్? మన మదర్స్‌ని మనం కిచెన్స్‌లో చూస్తూనే ఉంటాం. యెస్ ఆర్ నో? హావ్ యూ సీన్? యెస్. ఓకే. ఇప్పుడు she would make a sparrow and give it to give it a nice sharp beak, wings flooded by its side and a tail. ఎస్. యూజువల్‌గా ఆవిడ చెప్పాను మీకు స్పారోస్‌ని గాని, రాబిట్స్‌ని గాని చేస్తూ ఉంటుందని. రైట్? ఇప్పుడు ఎలా చేస్తుంది అనేది చూద్దాం. ఆవిడ ఎంతో నైస్‌గా చేసి ఒక షార్ప్ బీక్. బీక్ అంటే ఏంటి? ముక్కు. స్పారో యొక్క ఎనీ పక్షులకి ముక్కు అనేది చాలా షార్ప్‌గా ఉంటుంది. రైట్? దాన్నే వి కాల్ ద కార్నర్ ఆఫ్ ద నోస్ ఈస్ కాల్డ్ వాట్? బీక్. యెస్. ఆ బీక్‌ని షార్ప్‌గా తయారు చేయడము. అలాగే వింగ్స్ ఫ్లోడెడ్ బై ఇట్స్ సైడ్ అండ్ టెయిల్. యెస్. వాటికి తోకని అమర్చడము. అలాగే ఆ వింగ్స్‌ని అమర్చడము. అంటే మనం ఆవిడిచ్చిన ఆ పిండిని చూడంగానే ఇట్స్ ఎ స్పారో ఆర్ ఇట్స్ ఎ రాబిట్ అని అర్థమైపోతుందనమాట. అలా తయారు చేస్తుంది. ఓకేనా? She told Ramchand stories about how the sparrow used her beak to ఫైట్ విత్ హర్ హస్బెండ్. అంతేకాదు, తను తయారు చేసిన ఆ బొమ్మల్ని చూపిస్తూ ఆవిడ ఆ స్పారోకుండే బీక్‌తో తన హస్బెండ్‌తో ఎలా గొడవ పడుతూ ఉంటుంది అనేది కూడా ఆమె చెప్తూ ఉండేది. అంటే బీక్ ఈస్ ఎ వెరీ షార్ప్ థింగ్ రైట్? ఆ బీక్ యొక్క షార్ప్‌నెస్ గురించి అండ్ ఆ బీక్‌ని స్పారో దాన్ని ఉపయోగించే విధానం గురించి ఆ అబ్బాయికి చెప్తూ ఉంటుంది. అలాగనే and how she fed her children by bringing them food in this very big. Yes, నేను చెప్పాను కదా మీకు వెరీ కార్నర్ ప్లేస్ ఇన్ ద నోస్ కదా! దాన్ని ఉపయోగించి ఎక్కడైనా ఫుడ్ కనిపించినప్పుడు, ఆహారం కనిపించినప్పుడు తన పిల్లల కోసం బీక్ అంటే ముక్కు యొక్క కొన భాగాన ఆ ఆహారాన్ని పట్టుకుని తీసుకువచ్చి ఎలా పిల్లలకి తినిపిస్తుందో కూడా తను వివరిస్తూ ఉండేది ఆ అబ్బాయికి. ఓకే. షీ లాఫ్డ్ ఎట్ హిస్ సర్ప్రైజ్డ్ ఫేస్. ఎస్. ఎప్పుడైతే ఆమె ఇలా తయారు చేయడం, ఇలా కథలుగా విషయాల్ని చెప్తూ ఉంటుందో, అతను ఎలా వినేవాడు రామ్‌చంద్? చాలా సర్ప్రైజింగ్‌గా మొహాన్ని పెట్టి చూస్తూ, వింటూ ఉండేవాడు. అది చూసి ఆమె నవ్వుకుంటూ ఉండేది. వెన్ షీ మేడ్ ఎ రాబిట్, షీ గేవ్ హిమ్ ఎ పర్ఫెక్ట్ బాబ్‌టైల్ అండ్ నథింగ్ ఎల్స్. ఎస్. ఇప్పుడు స్పారోస్ ఎలా తయారు చేసేది, ఏమేం చెప్పేది చూసాం కదా, నేర్చుకున్నాం కదా! ఇప్పుడు రాబిట్‌ని చేసి ఏం చెప్పేది, ఎలా తయారు చేసేదో చెప్తున్నాడు మనకి ఆథర్ ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తుంది అంటే, అసలు ప్యారెట్‌ని తయారు చేసినప్పుడు సారీ రాబిట్‌ని తయారు చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే బాబ్‌టైల్. బాబ్‌టైల్ అంటే ఏం లేదు. వాట్ ఇట్ ఈస్? రాబిట్‌కి చాలా ఇంపార్టెంట్ ఏంటి? చెవులు అండ్ తోక. ఇక్కడ మాత్రం బాబ్‌టైల్ అంటే ఏంటి? తోక. టెయిల్. ఓకే. అంతే. ఆ టెయిల్‌ని చూపించేది. జస్ట్ ఏ బ్లాబ్ విత్ ఏ బాబ్‌టైల్. వేర్ ఈస్ ఇట్స్ ఫేస్? ఆ తోకని చూపించినప్పుడు ఇతను అడిగేవాడు ఏమని? వేర్ ఈస్ ఇట్స్ ఫేస్ అని. అంటే కన్‌ఫ్యూజన్‌లో అడిగేవాడనమాట. ఎలా అంటే ఆ తోక ఒకటి చూపించేది ఆమె. అప్పుడు ఎలా మరి ఫేస్ ఏది? అనిపిస్తుంది గదా! అడుగుతూ ఉండేవాడు. ఇట్ ఈస్ సో స్కేర్డ్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ రన్నింగ్ అవే. షీ సెడ్ లాఫింగ్. అప్పుడు ఏం ఆన్సర్స్ చెప్పేది? చిల్డ్రన్, ఇక్కడ 2 విషయాలు మళ్ళీ వచ్చేసాయి ఏంటి? ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉన్న డైలాగ్స్ 1, 2 నార్మల్ లైన్స్. రైట్? ఏం చెప్పేది ఆవిడ? కన్‌ఫ్యూజన్ ఫేస్‌తో ఆ అబ్బాయి ఫేస్ ఏది అని అడిగితే
ఇట్ ఈస్ సో స్కేర్డ్ ఆఫ్ యూ. అమ్మో దీనికి నువ్వంటే చాలా భయం. ఇట్ ఈస్ రన్నింగ్ అవే. అందుకే పారిపోతోంది. షీ సెడ్ లాఫింగ్. వెళ్ళిపోతున్నప్పుడు మొహం ఎలా కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది వెనకాల? టెయిల్ ఒకటి. టెయిల్ ఒక్కటే కనిపిస్తుంది కదా? ఎస్. అండ్ వెన్ ఏ rabbit is frightened, all you see of him is his little bobtail only, right? అని చెప్తూ నవ్వేసేది. అంటే మరి అది నిన్ను చూసి పారిపోతుంటే వెనకాల నీకేం కనపడుతుంది? తోకొకటేగా అని అడిగేది. అప్పుడు పిల్లవాడు కూడా నవ్వేస్తాడు, రైట్? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ లైన్స్ చూద్దాం. వన్స్ షీ మేడ్ ఏ మౌస్ అండ్ కాల్డ్ హర్ చూహు. ఇప్పుడు ర్యాబిట్స్ని, స్పారోస్ని తయారు చేస్తూ వాటి గురించి ఏం చెప్పేదో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందాక వచ్చింది కదా చూహు ఎవరు అనుకున్నాం కదా? ఎస్, ఇక్కడ వి గాట్ అవర్ చూహు. చూద్దాం. వన్స్ షీ మేడ్ ఏ మౌస్ అండ్ కాల్డ్ హర్ చూహు. మౌస్ అంటే యు నో రైట్? ఎలుక, లేదా ఏం చెప్పాలి ఇంకా? చుంచు, రైట్? చిన్న ఎలుక. ఓకే, దాన్ని తయారు చేసి దానికి ఒక పేరు పెట్టింది. ఏమని? దాని పేరేంటి? చూహు. ఓకే, ఇట్ ఈస్ ఎ గర్ల్ మౌస్ దెన్. అంతేకాదు, ఏం చెప్పింది? అది ఒక ఆడ ఎలుక, ఆడ చుంచు. ఓకే. రామ్చంద్ ఆస్క్డ్ సర్ప్రైజింగ్లీ. ఏదో అడిగాడంట. లెట్ us see in the further lines. Okay. Yes, and pretty one too. She had made this mouse with a special care and had given her a nice tail, eyes and mouth. You see, she has no whiskers, she told Ramchand, because her mother told her not to go near kerosene stove, and she was naughty, and she did, and her whiskers got signed అని చెప్పింది వాళ్ళమ్మ. లెట్ us see explanation in తెలుగు. వాడు ఎప్పుడైతే సర్ప్రైజింగ్గా అడిగాడో దానికి ఆన్సర్ ఇలా చెప్పింది. అవును, ఇది అందమైంది కూడా. అంతేకాదు, ఆ మౌస్ యొక్క కళ్ళు కానీ, టెయిల్ కానీ, మౌత్ కానీ చాలా అందంగా ఉన్నాయి. అవి అందమైనవి అని చెప్తూనే వాళ్ళమ్మ ఎలా చెప్పిందో, ఏం చెప్పిందో తెలుసా? యు సీ, షీ హ్యాస్ నో విష్కర్స్. అసలు విష్కర్స్ అంటే ఏంటి? ఏం లేదండి, మనం ఒక ఎలుకని కానీ పిల్లిని కానీ చూసినప్పుడు మీసాల్లా అలా ఎదురుకొచ్చుంటాయి, వాటిని వి కాల్ వాట్? విష్కర్స్. అయితే ఈ బొమ్మకి వాళ్ళమ్మ విష్కర్స్ తయారు చేయలేదు ఇన్ఫ్యాక్ట్. కానీ ఏం చెప్పింది అంటే దీనికి విష్కర్స్ లేవు అని చెప్పింది. మరి ఏమైనాయి అనే క్వశ్చన్ వస్తుందిగా. అప్పుడు ఆమె చెప్తోంది, బికాస్ హర్ మదర్ టోల్డ్ హర్ నాట్ టు గో నియర్ ద కెరసిన్ స్టవ్. అసలు కెరసిన్ స్టవ్ దగ్గరికి వెళ్ళొద్దు అని వాళ్ళమ్మ ఈ మౌస్కి చెప్తే షీ వాజ్ నాటీ. ఈ మౌస్ ఉంది చూసావు, ద గర్ల్ బేబీ, అది ఎలాంటిది? చాలా నాటి, అల్లరి చేస్తూ ఉంటుంది. వెళ్ళింది. వెళ్తే ఏమవుతుంది? అండ్ షీ డిడ్. వెళ్ళింది, వినలేదు, వెళ్ళింది. అండ్ హర్ విష్కర్స్ గాట్ సైన్డ్. అంతే, ఆ వేడికి కాలిపోయినాయి అని చెప్పింది. సైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? స్లైట్లీ బర్న్ట్. ఓకేనా? కాలిపోయింది అదనమాట. అంటే ఇక్కడ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందండి? నువ్వు కూడా దగ్గరికి వస్తే కిరోసిన్ స్టవ్తో ప్రమాదం ఉంటుంది అని ఎగ్జాంపుల్తో చూపించింది. ఆ ఎగ్జాంపులే ఇక్కడ ఎవరు? చూహు. ఎస్. ఇప్పుడు మనకి చూహు అంటే ఎవరో ఏం జరిగిందో తెలిసిపోయింది కదా. ఎస్. Ramchand was very impressed by this story. It was okay for Chuhu, yeah, because she was a girl mouse. But what if he went near the kerosene stove and never grew a mustache like his father's when he grew up? Yes. ఎప్పుడైతే వీళ్ళమ్మ ఆ కథ చెప్పిందో, అమ్మో ఏమనుకున్నాడో తెలుసా ఈ బాయ్? రామచంద్ ఏమనుకున్నాడో తెలుసా? అమ్మో, చూహు కాబట్టి, అమ్మాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేనెళ్తే నేను బాయ్ని కదా, నాకేదన్నా అయితే నాన్నకున్నట్టు నేను పెద్దయ్యాక మీసాలు నాకు ఉండవుగా, అందుకని చూహు కాబట్టి సరిపోయింది, అమ్మో వెళ్ళకూడదు అని ఒక లెసన్ నేర్చుకున్నాడు
ఈ చూహు కథ నుండి. ఓకే, దిస్ ఇస్ వాట్ హర్ మదర్ యూస్ టు సే ఆల్ ద స్టోరీస్ అబౌట్. ఓకేనా, గుడ్. నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం, నెక్స్ట్ లైన్స్లోకి వెళ్ళిపోదాం. ఎస్. Sometimes his mother made a face with a lump of dough using a matchstick to make two dents for eyes, one for nose, and then a series of dents in a smile-shaped line to make a toothy smiling mouth. ఎస్. ఇప్పుడు ఇంకా వాళ్ళమ్మ ఏం చేసేదో చెప్తున్నాడు ఆథర్ మనకి. ఏం చేసేది అంటే మ్యాచ్ స్టిక్స్ని ఉపయోగిస్తూ అలా తయారు చేసి ఆమె కళ్ళ కోసమని, అలాగే నోస్ కోసమని, అలాగే స్మైలింగ్ షేప్డ్ ఉన్న ఆ మౌత్ కోసమని, ఆ పళ్ళు కనబడుతున్నట్టుగా ఉండాల్సిన ఆ ప్లేసెస్లో మ్యాచ్ స్టిక్ని ఉపయోగిస్తూ ఆ పిండి మధ్యలో పెట్టి ఆ అబ్బాయికి కళ్ళగా, నోస్గా అండ్ స్మైలింగ్ మౌత్, స్మైల్ చేసినప్పుడు మౌత్ నుంచి టూతీ అంటే పళ్ళ వరుస కనిపిస్తున్నట్టుగా ఆ మ్యాచ్ స్టిక్స్ని వాటి మధ్య పెట్టి చూపిస్తూ ఉండేది. అంటే ఇంకా మోర్ స్కిల్ఫుల్గా ఆవిడ తయారు చేస్తూ చూపిస్తూ ఉండేది. ఓకేనా. When she gave him the dove and told him to make the most beautiful thing in the world, he rolled the lump round and round in his chubby fingers and thought and thought and thought. What was the most beautiful thing in the world? It was his mother, of course, or possibly his father. But he could not make them out of dough. Besides, they were not really things. He rolled the damn pieces of dough round in his hands, thinking hard. ఓకే, అంటే ఏంటో చూద్దాం. ఎప్పుడైతే ఇవి ఇన్ని రకాలుగా ఆ పిండిని ఉపయోగించి చేస్తూ ఉండేదో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, ఆ పిల్లవాడి మైండ్లోకి ఇన్ని విషయాలు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి? కారణం ఏంటి? తను కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు ఆమె ఇచ్చిన పిండితో, ఆ డఫ్తో, రైట్? ఎస్. అందుకని చెప్పి ఇవన్నీ ఏం చేయాలి, అమ్మ చేసిన ఇదా, అమ్మ చేసిన అదా, ఇలానా అలానా అని ఆలోచిస్తూ 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 అసలు ఏం చేయాలో తెలియక వాటిని ఆ పిండిని పట్టుకుని చేతిలోనే రౌండ్ అండ్ రౌండ్ అండ్ వాడి చబ్బి ఫింగర్స్, బుల్లి ఫింగర్స్ కదా అండి, ముద్దుగా ఉంటాయి, వాటితో కలుపుతూ 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 ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు పాపం. అయితే వాడి చిట్టి బుర్రకి దొరకలేదు అసలు బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఏం చేయాలని, అసలు ఏం అయ్యుంటుందని. అప్పుడు నిజం చెప్పుకోవాలంటే ఒక చిన్న పిల్లవాడికి బ్యూటిఫుల్ థింగ్ అంటే ఏముంటుంది? డెఫినెట్గా అతని తల్లి కానీ తండ్రి కానీ అయి ఉంటారు. కానీ ఇక్కడ స్పారో లాగా, ర్యాబిట్ లాగా వాళ్ళు, లేదా ఇంకేదో స్టిక్ లాగా వాళ్ళు తనకి వస్తువులు కాదుగా. ఎస్. అందుకని వాటిని చెయ్యాలనే ఆలోచన కూడా వాడికి రాలేదు పాపం. బట్ హీ కుడెంట్ మేక్ దెమ్ అవుట్ ఆఫ్ టఫ్. ఎస్, తయారు చేయలేకపోయాడు. బిసైడ్స్ అంటే ఏంటంటే అంతేకాకుండా, దానితో పాటు దే వర్ నాట్ రియల్లీ థింగ్స్, వాళ్ళు అసలు వస్తువులా కాదు. హీ రోల్డ్ ద డామ్ పీస్ ఆఫ్ డవ్ రౌండ్ ఇన్ హిస్ హ్యాండ్స్ థింకింగ్ హార్డ్. ఇంకా అలా తిప్పుతూ 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 పిండిని ఆలోచిస్తూనే ఉన్నాడు పాపం. దెన్ Ramchand's father called out to his wife from the shop. Please come here, he shouted to his wife as courteously as one could shout. Ramchand's parents were old-fashioned. They never addressed each other by their names. Yeah. ఇక్కడ అలా వాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అతని తండ్రి వాళ్ళ మదర్ని పిలిచాడు. ఒకసారి ప్లీజ్ కమ్ హియర్ అని, ఒకసారి ఇక్కడికి రా అన్నాడు. అలాగే ఆథర్ మనకి ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళు ఓల్డ్ టైప్ ఆఫ్ పేరెంట్స్, ఓల్డ్ ఫ్యాషన్డ్ అంటే పాతకాలం వాళ్ళు కాబట్టి వాళ్ళు భర్తని కానీ భార్యని కానీ పేరు పెట్టి పిలుచుకునే అలవాటు లేని వాళ్ళు అని చెప్తున్నాడు. దాన్ని ఇక్కడ ఆథర్ ఎలా చెప్పాడు? ఓల్డ్ ఫ్యాషన్డ్.
రైట్? యా. మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. She turned the stove off, put it and the matchbox safely away on an upper shelf and threw. ఓకే. వాళ్ళ నాన్న పిలవడంతో మదర్ మ్యాచ్ బాక్స్ని పైన షెల్ఫ్లో వాడికి కనబడకుండా మ్యాచ్ బాక్స్ని పెడుతూ ఒక లుక్ అతని వైపు ఎ షార్ప్ యాంగ్షియస్ గ్లాన్స్ అట్ హిమ్ చూసింది. షీ వాస్ టెరిఫైడ్ అబౌట్ ద స్టవ్. యాక్చువల్లీ స్టవ్ అనే విషయం వస్తేనే బాబు పక్కనుంటే మదర్ చాలా భయపడుతూ ఉంటుంది. షీ హ్యాడ్ హర్డ్ సో మెనీ స్టోరీస్ ఆఫ్ చిల్డ్రన్ హ్యావింగ్ యాక్సిడెంట్స్ విత్ దెమ్. ఎస్, స్టవ్స్ వల్ల పిల్లలకి జరిగిన యాక్సిడెంట్స్ చాలా వాటి గురించి ఆమె విని ఉంది. బట్ ఎవర్ సిన్స్ షీ హ్యాడ్ టోల్డ్ హిమ్ అబౌట్ చూహు, ఎప్పటి నుంచి అయితే ఆమె చూహు గురించి చెప్పిందో అప్పటి నుంచి మాత్రం హీ సీమ్ టు బి కీపింగ్ హిస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టవ్. అప్పటి నుంచి తను స్టవ్ నుంచి దూరంగా ఉంచుకోవడం ఆమె గమనించింది. అంటే ఏంటి, అబ్బాయి ఆ చూపుకు జరిగిన విషయాన్ని గమనించి, అమ్మో నాకు ఇలా జరిగితే నాన్నకి వచ్చినట్టు మీసాలు నేను పెద్ద అయ్యాక రావు కదా అని ఆ స్టవ్ దరిదాపులకు కూడా వెళ్ళడం లేదు, దూరంగానే ఉంటున్నాడు. అది ఆమె అబ్జర్వ్ చేసింది. షీ హ్యాడెంట్ ఈవెన్ ప్లాన్డ్ ఇట్. ఇది కావాలని తనేమి ప్లాన్ చేసి చెప్పిన విషయం కాదు. It had just come out when she had finished making a perfect little mouse and had realized it would be difficult to give it whiskers. Yes, నేను మీకు ముందే చెప్పాను. అసలు ఆ డఫ్తో విష్కర్స్ చేయడం చాలా కష్టం ఆ మౌస్కి, అర్థమైందా? కానీ నేను చేయలేకపోయాను అని చెప్పటం కన్నా విష్కర్స్ ఇలా దెబ్బతిన్నాయి అందుకే విష్కర్స్ లేవు అని ఆమె చెప్పిన ఆ కథే ఎఫెక్టివ్గా మారి అతన్ని స్టవ్ నుంచి దూరంగా ఉంచడం జరిగింది. షీ స్మైల్డ్. తను నవ్వుకుంది. అంటెక్డ్ ద పల్లు ఆఫ్ హర్ శారీ ఫ్రమ్ ది వెస్ట్ బ్యాండ్ ఆఫ్ హర్ petticoat, spread out the pallu, adjusted it around her shoulders, and looked at her son. He was still absorbed in the pieces of duff. Yes, ఎప్పుడైతే ఆయన తన హస్బెండ్ పిలిచాడో వెంటనే దోపుకుంటారు కదా, శారీ పళ్ళుని తీసుకుని వేస్ట్ బ్యాండ్లో దోపుతారు, మీకు తెలుసు కదా. ఆ చీర కొంగుని తీసి తను భుజాల మీద నుంచి వేసుకుని అంటే కప్పుకుని తను బయటికి వెళ్ళడానికి సిద్ధమై ఒక్కసారి కొడుకు వైపు చూసింది. చూస్తే ఏం చేస్తున్నాడు రామచంద్ అప్పుడు? హీఈస్ వెరీ బిజీ ఇన్ డూయింగ్ సంథింగ్. వాళ్ళ అమ్మ అడిగింది కదా ఆ డఫ్తో ఏమన్నా తయారు చేయమని, మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ తయారు చేయమని చెప్పింది కదా. సో హీఈస్ వెరీ బిజీ విత్ ద డఫ్. ఫీలింగ్ హీ వాజ్ సేఫ్. అమ్మయ్య అనుకుంది, సేఫ్ అనమాట. ఓకే, స్టవ్ దగ్గరికి వెళ్ళే ఆలోచన కూడా లేదు, పిల్లవాడు ఇందులో బిజీగా ఉన్నాడు అని అనుకుని షీ వెంట్ అవుట్ టు ది షాప్. షాప్లోనికి వెళ్ళింది అంటే ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళింది, ఆ కర్టెన్ నుంచి బయటకు వెళ్ళింది. ఓకే, అపరెంట్లీ హర్ హస్బెండ్ నీడెడ్ హర్ హెల్ప్ టు లుక్ ఫర్ ఎ న్యూ టైనీ ఆఫ్ బ్లాక్ పెప్పర్ దట్ హీ హ్యాడ్ మిస్ప్లేస్డ్. ఆమె హస్బెండ్ ఎందుకు పిలిచాడు అంటే అక్కడ ఒక చిన్న డబ్బాలో బ్లాక్ పెప్పర్ వేసి పెట్టాడు. అది ఎక్కడ పెట్టేశాడో మర్చిపోయాడు, మిస్ప్లేస్ అయింది, అది ఉండాల్సిన ప్లేస్లో లేదు. అది అతనికి కనబడక అది వెతకడం కోసం అని చెప్పి ఆమెను పిలిచాడు. దే ఫౌండ్ ఇట్ ఆఫ్టర్ అబౌట్ 10 minutes అండ్ రామ్చంద్స్ మదర్ వెంట్ బ్యాక్ ఇన్ టు కంటిన్యూ విత్ హర్ కుకింగ్. ఎస్, ఒక 10 minutes వెతికేసరికి ఆ బాక్స్ దొరికింది. వెంటనే అది ఆయనకి ఇచ్చేసి ఆమె ఒక 10 minutesలో మళ్ళీ వెనక్కి వచ్చేసింది కిచెన్ దగ్గరికి. ఓకే, she found Ramchand in the same corner where she had left him, with the piece of dove still firmly in his hands. But he was crying, and he was not howling and throwing a, a tantrum or weeping like children do. ఇప్పుడు ఆమె వెనక్కి వచ్చేసింది. ఒక 10 minutes వెతికి వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేసి వచ్చేసరికి రామచంద్ ఏం చేస్తున్నాడు, ఆమె ఎక్కడైతే ఏ కార్నర్లో అయితే అతన్ని వదిలిపెట్టి
బయటికి వెళ్ళిందో అదే కార్నర్లో చక్కగా కూర్చుని ఏదేదో ఇంకా ఇంకా ఫర్మ్లీ ఏంటంటే స్ట్రాంగ్గా ఏదో చెయ్యాలి అని చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకొకటి కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బట్ హీ వాస్ క్రయింగ్. వెళ్ళేటప్పటికి ఏడుస్తూ ఏం లేడు. బట్ వచ్చేసరికి అతను ఏడుపు స్టార్ట్ చేశాడు. అండ్ హీ వాజ్ నాట్ హౌలింగ్ అండ్ థ్రోయింగ్ ఎ టాంట్రమ్ ఆర్ వీపింగ్ లైక్ చిల్డ్రన్ డూ. ఆ ఏడుపు ఎలా ఉంది? ఏదో చిల్డ్రన్ నార్మల్గా ఏడ్చి ఊరుకుంటారా అలా లేదు. ఎలా ఉంది అంటే తన కోపం, బాధ, అసంతృప్తి. ఫ్రస్ట్రేషన్ మీన్స్ అసంతృప్తి. ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆ ఏడుపులో. హీ వాజ్ రియల్లీ క్రయింగ్. ఏడుపు అంటే ఏడుపు అనమాట. విత్ రియల్ హార్ట్ బ్రేకింగ్ సారో. ఎలా ఉంది ఆ ఏడుపు అంటే హార్ట్ బ్రేకింగ్ ఇంకా. ఎలా చాలా చాలా బాధ, చాలా కోపం, చాలా అసంతృప్తి. ఏదో ఒక పెద్దవాళ్ళు ఏడుస్తారు చూడండి. బాగా తెలిసి ఏదో ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోతే అలా ఏడుస్తున్నాడు. గల్పింగ్ అంటే అని ఒక సౌండ్ చేస్తారు చూసారా? అలా వెక్కి వెక్కి ఎక్కువ లాంగ్ శ్వాసని లోపలికి తీసుకుని అలా ఏడుస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది తల్లికి? ఒక్క నిమిషం అసలు ఆమెకేమీ అర్థం కాదు. లెట్ us see. Okay. And he was not howling and throwing a tantrum or weeping like children do. అది చిల్డ్రన్ ఏడుస్తున్నట్టుగా లేదు. ఏదో పెద్దవాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే జరగనప్పుడు పొందే ఆ బాధలో నుంచి వచ్చిన ఏడుపులా ఉంది. అయితే హీ వాజ్ రియల్లీ క్రయింగ్. ఇంకా క్రయింగ్ అంటే క్రయింగ్ అంతే. విత్ రియల్ హార్ట్ బ్రేకింగ్ సారో. అది ఎలా ఉంది? హార్ట్ బ్రేకింగ్ ఏదో జరగకూడదు జరిగిపోయింది అన్నట్టుగా ఉంది. గల్పింగ్ అండ్ సోబింగ్. హిజ్ ఐస్ ఫుల్ ఆఫ్ గ్రీఫ్. ఒక సాడ్నెస్తో ఆ కళ్ళు నిండిపోయినాయి. వెక్కుళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఓకే. పెయిన్ టోర్ త్రూ హర్ హార్ట్. అది ఆ సీన్ చూసేసరికి ఆమెకి ఆ బాధ ఆ కళ్ళల్లో నుంచి అతను చూపిస్తున్న ఆ బాధ డైరెక్ట్గా తన హార్ట్ని టచ్ అయింది. దిస్ ఇస్ వాట్ మదర్ ఈజ్. ఓకే. తన పిల్లలకి ఏదైనా అయితే ఆమె తట్టుకోలేదు. షీ రష్ టు హిమ్. వెంటనే హఠాత్తుగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ స్కూప్డ్ హిమ్ అప్ ఇన్ హర్ ఆర్మ్స్. వెంటనే వాడిని చేతుల్లోకి తీసుకుంది. హగింగ్ హిమ్, ఎగ్జామినింగ్ హిమ్ టు సీ ఇఫ్ హీ హ్యాడ్ ఫిజికల్లీ హర్ట్ హిమ్సెల్ఫ్. అంతే. తొందరగా వెళ్ళిపోయి వాడిని తీసుకుని చేతుల్లోకి హగ్ చేసుకుని ఎగ్జామినింగ్ అంటే పరీక్షించింది. ఎలా పరీక్షించింది అంటే ఇఫ్ హీ హ్యాడ్ ఫిజికల్లీ హర్ట్ హిమ్సెల్ఫ్, ఏమైనా తనకు తన దెబ్బలు తగిలించుకున్నాడా, గాయపడ్డాడా అని. బట్ హీ హ్యాడ్ నాట్. కానీ అలాంటివేవి ఆమెకి కనిపించలేదు. అండ్ షీ సెన్స్డ్ ఇట్ ఎనీవే. కానీ బాధని ఏదో అయిన బాధ మాత్రం అతనిలో ఉంది కాబట్టి తల్లిగా ఆమె గుర్తించింది. హిజ్ ఐస్ టోల్డ్ హర్ దట్. అతని కళ్ళే చెప్తున్నాయి ఆ విషయాన్ని ఆమెకి. షీ మర్మ్డ్. మర్మర్డ్ అంటే ఏంటి? విష్పరింగ్ అంటే నెమ్మదిగా మాట్లాడడం, జెంటిల్గా మాట్లాడడం. ఏమంటోంది? షీ మర్మర్డ్ హిమ్. ఏమని? షీ క్రూన్ టు హిమ్ జెంట్లీ. నెమ్మదిగా ఓకే నాన్న, ఓకే, లేదులేమ్మా, లేదులే అని అంటాం కదా, అలాగా తను ఓదార్చింది. సూదింగ్ అంటారు దీన్ని. సూదింగ్ అని కూడా అనొచ్చు. ఓదార్చింది. అండ్ వెన్ హీ కామ్ డౌన్ స్లైట్లీ, ఎప్పుడైతే కొంచెం స్లైట్గా ఆ ఏడుపు తగ్గించాడో, ఆ బాధ కొంచెం అతనిలో తగ్గింది అని గమనించిందో, ద సారో అండ్ ద ఇన్కాంప్రిహెన్షన్ స్టిల్ ఇన్ హిజ్ ఐస్. అప్పటికీ కూడా తన కళ్ళలో ఏదో జరగలేదు అనే బాధ కనిపిస్తూ ఉండడం గమనించింది. షీ ఆస్క్డ్ హిమ్ వెరీ వెరీ సీరియస్లీ. చాలా చాలా సీరియస్గా. అంటే సీరియస్గా అంటే కోపంగా కాదు, తెలుసుకోవాలి అనే తపనతో. ద వే వన్ ఆస్క్స్ అన్ అడల్ట్, టెల్ మీ వై ఆర్ యూ క్రయింగ్ అంది. అంటే ఏదో జరిగింది, అందుకే ఏడుస్తున్నాడు. అదైతే కంప్లీట్గా ఆమెకు అర్థమైంది. అది తెలుసుకోవాలి కాబట్టి చాలా సీరియస్గా, నాన్న ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని. నిజానికైతే ఒక పెద్ద పిల్లవాడిని అడిగినట్టుగా అడిగిందామె. ఓకే. హీ డిడ్ నాట్ ఆన్సర్ ఎట్ ఫస్ట్. He just looked down at the pieces of duff in his hands.
అలా అడిగినప్పుడు ఇమీడియట్‌గా ఆన్సర్ అతను చెప్పలేకపోయాడు. అంతేకాదు ఫస్ట్ ఆ క్వెషన్ వేయంగానే కిందికి పడి ఉన్న ఆ డఫ్‌ని చూసాడు. ఓకే. ఎప్పుడైతే ఆమె అడిగిందో దానికి అతని ఆన్సర్ చెప్పలేదు. ఆన్సర్ చెప్పకపోగా కిందికి చూశాడు పడిపోయి ఉన్న పిండి వైపు. అలా చూసినప్పుడు ఆమె అతని మొహాన్ని గమనిస్తూ ఉంది. ఎలా ఉంది అంటే అతని ఫేస్. The look on his face more confused than miserable. He looked at the beloved, familiar face of his mother. Yes. అలా ఆమె అతన్ని గమనిస్తున్నప్పుడు కింద పడిపోయిన పిండిని తర్వాత అతని యొక్క తల్లి ముఖాన్ని చూశాడు. తల్లి ముఖం ఎలా ఉంటుందండి? వెరీ ఫెమిలియర్ కదా ఏ పిల్లవాడికైనా. చాలా తెలిసిన ఫెమిలియర్ అంటే తెలిసిన. తనకి చాలా చాలా తెలిసిన ఫేస్ కదా మదర్. చూశాడు. ఆ చూసేటప్పటికి అతనేం చూశాడు తల్లి ఫేస్ లో అంటే హర్ క్లియర్ గేజ్ మెట్ హిస్ విత్ ఆనెస్టీ. ఎస్, ప్రశాంతంగా ఆమె చూపులో ఉన్న ప్రశాంతత, నిజాయితీతో కూడిన ప్రశాంతత అతనికి కనిపించింది. ఏమైంది నాన్న నీకు? నాకు చెప్పు అని ప్రశాంతంగా వెతుకుతున్న కళ్ళు కనిపించినాయి. అప్పుడు హీ ట్రస్టెడ్ హర్. అది కనపడంగానే అతను ఏం చేశాడు? అతను తన తల్లిని నమ్మాడు. హీ కుడ్ టెల్ హర్, ఎస్ నేను చెప్పొచ్చు అనుకున్నాడు. అనుకుంటూ ఎలా చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్న డైలాగ్ మళ్ళీ వచ్చేసింది. ఎస్ చిల్డ్రన్, ఎస్. మా మా యు సెడ్ you told me to make the most. He gulped. She waited. You said make the most beautiful thing in the world అన్నాడు. అంటే ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎప్పుడైతే ఆమె కళ్ళను చూశాడో తనకెంతో తెలిసిన అమ్మ దగ్గర తను ట్రస్ట్ ఫీల్ అయ్యి వెంటనే ఆమెకి చెప్పొచ్చు అనేదితో, అమ్మా నువ్వు 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 నాకు చెప్పావు కదా చాలా 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 బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ ని చేయమని అని ఏడుస్తూ వెక్కి వెక్కి ఎంతో గ్యాప్ తీసుకుంటూ మాట్లాడాన్ని గల్పుడు అంటాం మనం. బ్రీత్ ని లోపలికి తీసుకుంటాం కదా అలా. ఆమె డిస్టర్బ్ చేయలేదు, వెయిట్ చేసింది. తన బిడ్డ నోటి నుంచి ఏమొస్తుంది అని వెయిట్ చేసింది. యూ సెడ్ మేక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. నువ్వు చెప్పావు కదా చేయమని. అండ్ షీ ఆస్క్డ్, అవును అయితే? హర్ ఫేస్ స్టిల్ సీరియస్ అండ్ ఇంక్వైరింగ్. ఇంకా అవును నేను చెప్పాను వాడు చేసుకుంటున్నాడు, కానీ ఏడుపుకి కారణం ఏంటో ఆమెకి తెలియట్లేదే. అందుకని ఆమె క్వశ్చన్ మార్క్గా ఇంకా ఏదో తనకి ఆన్సర్ దొరకనట్టుగా తన వైపు చూసింది. And here Ramchand burst into tears again and wailed out, I don't know what is the most beautiful thing in the world అని ఏడుస్తూ చెప్పాడు. మరి నువ్వు నన్ను చేయమన్నావు కదా అని మళ్ళీ ఏడుపులోకి దిగిపోయాడు. అంటూనే అప్పుడు వెయిల్డ్ అవుట్ అంటే ఆ ముసుగు, తన కారణానికి ఉన్న ముసుగుని తీశాడు. ఏంటి అంటే ఐ డోంట్ నో, నాకు తెలియలేదు. ఏం తెలియలేదు అసలు ప్రపంచంలోనే బ్యూటిఫుల్ థింగ్ అంటే ఏంటో నాకు తెలియలేదమ్మా అంటూ హీ బర్స్ట్ ఇంటూ టీయర్స్. మళ్ళీ ఏడుపులోకి దిగిపోయాడు. షీ డిడ్ నాట్ లాఫ్ ఎట్ హిమ్. అరే ఇంత చిన్న కారణంతోనా అని తల్లి నవ్వలేదు. అండ్ షీ నెవర్ న్యూ హౌ గ్రేట్ఫుల్ హర్ సన్ వాస్ టు హర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్
ఫర్ నాట్ లాఫింగ్. అంతేకాదు, అలా ఆ రోజు నవ్వనందుకు మిగిలిన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా అతను ఎంత గ్రేట్ఫుల్గా తన మదర్ని చూసి ఫీల్ అవుతూ ఉన్నాడో అది ఒక అద్భుతం. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్ళని చూసి నవ్వకూడదు. చాలా సార్లు మనం చేసే తప్పేంటి అంటే ఎవరైనా పడిపోతే నవ్వేస్తాం. నో, వీఆర్ నాట్ సపోజ్ టు. ముందు వాళ్ళకి చేయించి లేచిన తర్వాత ఏదైనా ఒక సందర్భంలో ఇలా జరిగింది అని నవ్వుకోవడం వేరు, వెంటనే పడిపోయిన తర్వాత నవ్వడం వేరు. పడిపోయిన వెంటనే చూసి నవ్వడం వేరు. అలాగనే ఒక పిల్లవాడికి ఇది మనకి చాలా చిన్న విషయం కావచ్చు. రాకపోతే వదిలేయాలి కానీ ఎందుకు ఏడవడం అని మనకు అనిపించవచ్చు. కానీ వాడికి అది ఇట్ వాస్ ఎ గ్రేట్ టాస్క్. కానీ ఆ చిన్న బుర్రకి తెలియని విషయం అది. అసలు బ్యూటిఫుల్ థింగ్ అంటే ఒకే ఒక విషయాన్ని, వరల్డ్లో ఉన్న ఒకే ఒక్క విషయాన్ని 5 years బాయ్ తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు? హీ కాంట్. చెయ్యకపోతే వదిలేయచ్చు కదా అని తీసుకుని ఉంటే తల్లి కాదు, తల్లి మనసే కాదు అది. సో ఆమె ఆ విషయాన్ని, అమ్మా నేను చెప్పిన విషయానికి నా కొడుకు ఎంత రెస్పాండ్ అయ్యి ఏదో చెయ్యాలని ఎంత తప్పించాడో అది చేయలేక వాడు ఎంత బాధపడ్డాడు అన్న విషయాన్ని చూడగలిగింది ఆ తల్లి మనసు. అంతేకాదు, ఎప్పుడు అయితే ఆ బిడ్డలోని బాధని గమనించి ఆమె రిసీవ్ చేసుకున్న విధానం ఉంది చూశారు, అది తర్వాత మానసికంగా అతనికి తల్లి పట్ల ఎంత మమకారాన్ని, గ్రేట్ఫుల్నెస్ని పెంచి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఇదే ఈ పారాగ్రాఫ్లో నేర్చుకునే విషయం. నాట్ ఈవెన్ స్పీకింగ్ ఆర్ మూవింగ్ ఎట్ ద మూమెంట్, షీ హగ్డ్ హిమ్ టైట్లీ, lightly, and stroked his head gently. అంతే, మాటలు కాదు ఉపయోగించాల్సింది. మన మాటల కన్నా మన బాడీ లాంగ్వేజే ఎక్కువ తెలియజేస్తుంది. సో తన ప్రేమని తన జెస్చర్స్ ద్వారా తెలియజేస్తుంది. ఏంటి ఆ జెస్చర్స్ అంటే కదలికలు, శరీరం యొక్క కదలికలు. ఏంటి? లైట్గా హగ్ చేసుకోవడము, అలాగే తల మీద చిన్నగా తట్టడము, దాన్ని స్ట్రోక్ అన్న, నెమ్మదిగా తట్టడం కాబట్టి జెంట్లీ. ఓకే. రామ్చంద్స్ ఫాదర్ కేమ్ ఇన్ దెన్, అప్పుడే వచ్చాడు తండ్రి లోపలికి. సా రామ్చంద్స్ stained face and to his surprise also saw tears justling in his wife's eyes. అసలు రామ్చంద్ ఎందుకు ఏడుస్తున్నాడో, అంత స్టెయిన్డ్ ఫేస్ గా ఎందుకున్నాడో, అలాగే అతని వైఫ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగి ఎందుకున్నాయో అతనికి అర్థమే కాలేదు. What happened? He asked. And she did not say nothing. He just fell down. ఇక్కడ ఈ కన్ఫ్యూజింగ్ లైన్ ఇన్ ద లెసన్ అంటే ఈ లైనే. ఏంటి అంటే, అండ్ షీ డిడ్ నాట్ సే నథింగ్. ఆమె యాజ్ యూజువల్ గా తను చెప్పే నథింగ్ అనే విషయాన్ని చెప్పలేదు. మరేం చెప్పింది? తను ఏం చెప్పుద్ది? అసలు జనరల్ గా ఏం చెప్తూ ఉంటుంది అతను ఏదన్నా అడిగినప్పుడు, వాడు ఏడుస్తున్నప్పుడు? ఏం లేదు, వాడు పడిపోయాడు అని చెప్పుద్ది. కానీ ఈసారి మాత్రం ఇది మనసుకు సంబంధించిన విషయం. అందుకని కంప్లీట్గా, విత్ కంప్లీట్ పర్ఫెక్ట్ కంపోజర్, షీ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్. మీకు తెలుసు కదా, యూజువల్గా పిల్లలు పడిపోయినప్పుడు తండ్రి ఎప్పుడైనా వచ్చి, నాన్న వచ్చి అడిగితే, డాడీ వచ్చి అడిగినప్పుడు మదర్ ఏం చెప్తుంది? ఏం లేదండి, ఏదో జస్ట్ పడిపోయాడులే, దెబ్బ తగిలిందిలే, అంతే అని చెప్తుంది. ఇక్కడ కూడా రామ్చంద్స్ మదర్ అదే చెప్తూ ఉండేది ఎప్పుడు. కానీ ఈసారి తండ్రి వచ్చి అడిగినప్పుడు మాత్రం తను ఉన్నది ఉన్నట్టు కంప్లీట్గా చెప్పేసింది. ఏంటది? ఏం లేదు, తన డఫ్ ఇచ్చి వాడిని ఏదో తయారు చేయమంటాం, ఆ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయలేక, ఫిగర్ అవుట్ చేయలేక, వాడు మానసికంగా అంతా బాధపడి దాన్ని ఇలా ఏడుపు రూపంలో ఎక్స్ప్రెస్ చేయడం, ఓకే, ఆ అసంతృప్తి వాడిలో కనపడడం అని చెప్పి తన విషయం అంతా తన భర్తకి చెప్పేసింది. యా,
Ramchand looked at his father apprehensively. His own face tense, the tears dried. The lump of dough, now dusty, its surface drying and forming little cracks. His father looked straight into his son's eyes and said, "But I don't know that either." Yes. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ అమ్మ ఎలా చెప్పిందో అది ఎలా జరిగింది దానికోసమని ఏడుస్తున్నాడు అని అలా చెప్పిన వెంటనే రామ్చంద్ వాళ్ళ నాన్న మొహంలోకి చూశాడు. చూసేసరికి ఎలా చూశాడు అంటే వర్రీయింగ్గా వాళ్ళ నాన్న ఏమన్నా అంటాడేమో అనే వర్రీతో చూశాడు రామ్చంద్. అప్పుడు అతని కూడా చిన్న టెన్షన్లో హిజ్ ఓన్ ఫేస్ టెన్స్, టియర్స్ డ్రైడ్ అవుట్. అలా చూసేటప్పటికి ఇతని కళ్ళల్లో నీళ్లు డ్రై అయిపోయినాయి. అలాగే ఆ టెన్స్ మాత్రం ఏమంటాడు అని ఉండడం. అలాగే కిందికి చూసేసరికి ద లంప్ ఆఫ్ డవ్ ఎలా ఉంది ఇప్పుడు, ఆ ఇచ్చిన ఆ పిండి యొక్క ముద్ద ఎట్లా ఉంది, ఇట్ బికేమ్ డస్టీ, ఇట్స్ సర్ఫేస్ డ్రైయింగ్ అండ్ ఫార్మింగ్ లిటిల్ క్రాక్స్. మీకు తెలుసు కాస్త పిండిని కలిపి అలా వదిలేస్తే ఏమవుతుందంటే పగిలిపోతుంది, బీటలు బీటలుగా వారుతుంది, బీటలు వారుతుంది అంటాం. అలా అయిపోయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కంపారిటివ్లీ ఆ విషయం కూడా ఇలాగే అయిపోయింది. అంటే ఇక్కడ ఏమీ లేదు ఇంకా. ఇంత సీరియస్గా రామచంద్ర తీసుకున్నాడు చిన్న పిల్లవాడు కాబట్టి, అరే అమ్మ చెప్పింది నేను చేయలేకపోయానే అని. కానీ నిజానికి అది అంత విషయం కాదు. అండ్ ఇచ్చిన డఫ్ ఎలా అయిపోయిందో జరిగిన విషయం కూడా అంతే ఫేడ్ అయిపోతుంది. కానీ ఈ విషయం ఫేడ్ అయిపోయినా అక్కడ జరిగిన ఆ స్పందన ఉంది చూసారా, ఆ ఫీలింగ్స్ ఉన్నాయి చూసారా, అవి ఆ ముగ్గురిని మరింత దగ్గర చేస్తాయి. దిస్ ఈజ్ వాట్ ద ఫ్యామిలీ ఈజ్, హోమ్ ఈజ్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం మర్చిపోయింది నేను చెప్పడం. హిస్ ఫాదర్ లుక్డ్ స్ట్రైట్ ఇన్ టు హిస్ సన్స్ ఐస్ అండ్ సెడ్, బట్ ఐ డోంట్ నో దట్ ఐదర్. అరే బేటా, నువ్వు ఇలా దీనికోసమా? నాకే తెలియదురా, నాకు కూడా తెలియదు. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఏంటి అని ఆ విషయాన్ని చాలా చిన్న విషయం చేసేసాడు వాళ్ళ నాన్న. అండర్స్టూడ్? ఓకే, ఇప్పుడు చూడండి పిల్లవాడి ఆ సిచ్యువేషన్ ఏంటో చూడండి, పిల్లవాడి ఫీలింగ్ ఏంటో చూద్దాం. ద సైలెన్స్ ఆఫ్ హిస్ మదర్. మదర్ సైలెంట్గా తన్ని దగ్గర తీసుకుంది, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజాయితీగా ఏం జరిగింది అనే విషయం నాన్నకి చెప్పింది. ద సింపుల్ ట్రూత్ ఇన్ హిస్ ఫాదర్స్ వాయిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. తండ్రి వాయిస్లో వచ్చిన నిజాయితీ, ఆ సింప్లిసిటీ. అరే మోస్ట్ బ్యూటిఫుల్ విషయం అంటే ఇదిరా అని గొప్పగా ఏమన్నా చెప్పాడా? నో. తను కూడా అరే నాన్న నీకే కాదు నాకు కూడా తెలియదు, అసలు నన్ను చేయమన్నా కూడా నాకు ఏమీ తెలియదురా అని చాలా నిజాయితీగా తన బిడ్డ దగ్గర అతను నిజాయితీని బయట పెట్టుకున్నాడు, సింప్లిసిటీని బయట పెట్టుకున్నాడు. ఎస్, అది అమ్మ నాన్న అంటే. దీస్ వర్ థింగ్స్ రామ్చంద్ నెవర్ ఫర్గాట్. ఆ తర్వాత ఎప్పటికీ మర్చిపోలేదు ఈ విషయాల్ని. దెర్ వాజ్ పర్ఫెక్ట్ పీస్ ఇన్ ద రూమ్ ఆఫ్టర్ దట్ మూమెంట్. ఎప్పుడైతే తల్లి తండ్రి అతన్ని అలా రిసీవ్ చేసుకున్నారో ఆ విధానంలో ఆ నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది, ఆ రూమ్ చాలా సైలెంట్గా ఉంది. రామ్చంద్ డిడ్ నాట్ నో వేర్ దట్ లంప్ ఆఫ్ డవ్ వెంట్. ఇక మళ్ళీ ఎప్పుడైతే నాన్న అమ్మ అలా నాన్న నిజం చెప్పడం అండ్ అమ్మ ప్రేమగా రిసీవ్ చేసుకుందో ఆ పిండి ఎటు పోయిందో కూడా చూడలేదు. ఓకే, ఇట్ వాస్ ఫర్గాటెన్ బై ఎవ్రీవన్. ఇంకా ఆ రోజు మర్చిపోయారు ఇంకా అందరూ. హిస్ మదర్ వాష్డ్ హిస్ ఫేస్ అండ్ హ్యాండ్స్, dried them gently with a soft cotton cloth, and gave him some warm milk to drink. His father brought him a sugar-coated biscuit from the shop. Ramchand knew it was one of the most expensive ones in the shop. Yes, అలా తమ పిల్లవాళ్ళలో ఉండే తల్లి పట్ల తనకున్న ఆ ప్రేమ, నిజాయితీ,
అలాగే ఆ పిల్లవాడి పట్ల తల్లికి ఉన్న ప్రేమ, తండ్రిలో ఉన్న నిజాయితీ ఇవన్నీ ఒక ప్రేమగా ఆ ప్రేమ సైలెన్స్ ఎలా మారిపోయిందంటే కామ్‌గా ఎవ్వరు ఏమి మాటల్లో చెప్పక్కర్లేదు ఇంకా. మొత్తం కామ్‌గా. ఇకపోతే తల్లేమో పాలు తీసుకొచ్చిచ్చింది. వాడిని శుభ్రంగా కాటన్ క్లాత్‌తో తుడిచింది. నాన్నేమో షుగర్ కోటెడ్ బిస్కెట్స్ తీసుకొచ్చిచ్చాడు. అప్పటికే వాడికి తెలుసు ఇవి చాలా కాస్ట్‌లీ అని. ఓకే. ఆఫ్టర్ థాట్ నోబడీ మెన్షన్డ్ ద ఇన్సిడెంట్ అగైన్. And after the shop closed, dinner and bedtime were just the same. యాజ్ యూజువల్‌గా రోజు ఎలా ఉంటాయో అలాగే డిన్నర్ అయిపోయింది. వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళడం ఆ టైం అయిపోయింది బెడ్ టైమ్. నిద్రపోవడానికి వెళ్ళడం జరిగిపోయింది. యాజ్ యూజువల్‌గా ఉంది. ఏమీ కొత్తగా, వింతగా ఏమీ లేదు. అంటే పిల్లవాడిని అంత బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. బట్ ఫ్రమ్ that డే ఆన్వర్డ్స్ రామ్‌చంద్ లవ్డ్ హిస్ పేరెంట్స్ మచ్ మోర్. ఓహ్! అమ్మా, నాన్న నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటారు అని వాడు ఇంకా తల్లిదండ్రుల్ని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. దిస్ ఈస్ వాట్ ద లెసన్ ఈస్. హ్యావ్ యూ ఎంజాయ్డ్ ద లెసన్? గుడ్. థ్యాంక్ యూ. బై బై.